చిన్న వాక్యాన్ని నేను చదువుతాను, మీరు అందరూ కూడా చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు బైబిల్ ఉంటే తీసి చూడండి, లేదంటే వినండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును అనేటువంటి మాట మనం చదివాం కదా. ఇక్కడ ఒక తల్లి తన బిడ్డను కనబోతుంటే ఒక దేవదూత ప్రత్యక్షమై చెప్పిన మాట ఏంటంటే, నీకు కుమారుడు కలుగుతాడమ్మా, అతనికి నువ్వు ఏం పేరు పెట్టాలి అంటే యేసు అను పేరు పెట్టని చెప్పాడు. సర్వసాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత పేరు పెడతారు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ముందే ఆయనకు ఒక పేరు అనేది ఇవ్వటం జరిగిందనమాట. ఇది అప్పటికప్పుడు చెప్పిన మాట కాదు, కొన్ని వందల సంవత్సరాల నాడు ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనం అన్నమాట. కన్యక గర్భవతి కుమారుని కనిద్ది, ఆయనకి యేసు అనే పేరు పెట్టాలని చెప్పారు. యేసు అనే పేరుకి అర్థం ఏంటంటే రక్షకుడు. ఏం పేరు చెప్పండి, ఏం పేరు? రక్షకుడు. అంటే ఎవరిని రక్షించడానికి వచ్చాడు? దేశాన్ని కాపాడడానికి రక్షకులు ఉంటారు, ఇంటిని కాపాడడానికి యజమానుడు ఉన్నాడు. మరి ఎవరిని రక్షించడానికి వచ్చాడు ఈ రక్షకుడు అంటే? అందుకే ఆ వచనం చెప్పాడు, తన ప్రజలను పాపములో నుండి రక్షించటానికి. మనుషులందరూ ఎక్కడి నుంచి రక్షింపబడాలి? పాపములో నుంచి రక్షింపబడాలి. కాబట్టి అలాంటి ఒక పరిస్థితి కొరకు యేసు ప్రభు ఈ లోకానికి పంపించబడ్డాడు అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈయన నేను దేవుణ్ణి, నన్ను మాత్రమే మీరు ఆరాధిస్తేనే మీరు ఇలా అలా అని చెప్పలేదు. ఆయన ఏమని చెప్పడానికి వచ్చారంటే, మనుషులందరూ, ఎవరి మనుషులు? తన కుమారులందరినీ. అక్కడ ఏం చెప్పాడు? తన ప్రజలందరినీ. మనమందరం ఆయన ప్రజలం కాబట్టి మనందరినీ కూడా పాపములో నుంచి విడిపించటానికి ఆయన మాత్రమే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అయితే మీకు తర్వాత ఇందాక అన్న కూడా చెప్పాడు మీకు ఆయన ఎందుకు లోకానికి వచ్చాడు, ఎలా చేస్తాడని చెప్పాడు. అయితే నేను ఒక చిన్న డిఫరెంట్ కథలాగా మీకు చెప్పి త్వరగా నేను ముగించేసేస్తాను. ఈయన రక్షకుడు. ఈ రక్షకుడు వలన నీకు పర్టికులర్గా ఏమి ఆశీర్వాదం ఉంటుంది? ఈ లోకానికి వచ్చినటువంటి ఈ రక్షకుడు నిన్ను ఏ విధంగా రక్షిస్తాడు, నీ ద్వారా ఏ విధమైన కార్యాలు చేస్తాడు, ఆయన మనకు ఎందుకు అంత అవసరం అనేది ఒక వ్యక్తి జీవితాన్ని సాదృశ్యంగా మీకు చూపించి మీకు కొన్ని మాటలు నేను తెలియచేస్తాను. ఒకానొక దేశంలో ఒక రాజు వేరొక దేశం మీదకి దండయాత్రకి వెళ్ళి ఆ దేశంలో ఉన్నటువంటి వారందరినీ జయించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక జ్ఞానం కలిగినటువంటి ఒక నలుగురిని తీసుకొని ఆ దేశానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ దేశంలో ఈ నలుగురికి మంచి విద్యను నేర్పించి అభ్యసింపజేసి వారి భాష వీళ్ళు మాట్లాడేటట్టుగా చేశాడు. అంటే ఏ దేశానికైతే వీళ్ళు తీసుకుని వెళ్ళారో ఆ దేశంలో ఉన్నటువంటి భాష ఈ నలుగురు పిల్లలకు నేర్పించి ఈ నలుగురు పిల్లల్ని చాలా ప్రయోజకులని తెలుసుకొని తన సభలో వారిని ఉంచుకున్నాడు. అంటే తన దగ్గర ఉంచుకున్నాడు వాళ్ళని. ఎందుకంటే వీళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు, వీళ్ళు తెలివి కలిగిన వాళ్ళు, వీళ్ళ ద్వారా మన దేశానికి ఏదైనా ఉపయోగం కలగాలన్న ఉద్దేశంతో ఆ నలుగురిని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఒక పద్ధతి ఏంటంటే, రాజు ఏ భోజనం చేస్తాడో అదే భోజనాన్ని వాళ్ళకు కూడా ఇవ్వమని చెప్పారు. అంటే వీళ్ళతో పాటు ఇంకొంతమంది కూడా ఉన్నారు, అందరు కలిపి ఇదిగో రాజు భోజనం పెట్టండి అని చెప్పారు. చెప్పినప్పుడు ఈ నలుగురు మాత్రమే మేము అలాంటి భోజనం తినేవాళ్ళం కాదు, మేము ఒక ప్రత్యేకించబడిన వారము, లేకపోతే మేము దేవుణ్ణి మాత్రమే ఆరాధించే వాళ్ళము, ఏదంటే తినేవాళ్ళం కాదన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి అధికారితో మాట్లాడిన తర్వాత ఆ అధికారి కూడా సరే చూద్దాం 10 రోజులు చూసిన తర్వాత ఏ విధమైన మార్పు వచ్చిందో దాన్ని బట్టి నేను చెప్తానని చెప్పగానే 10 రోజుల తర్వాత ఏం జరిగిందంటే, రాజు తెచ్చినటువంటి భోజనం తిన్న వాళ్ళకంటా కూడా ఆకుకూరలు తిని లేకపోతే మామూలుగా మాంసాహారం లేకుండా తిన్న వాళ్ళే వీళ్ళు చాలా జ్ఞానం కలిగిన వారుగా రాజు ముందు ప్రదర్శింపబడ్డారు. అయితే ఈ నలుగురి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళు కూడా భక్తి చేశారు, మనం కూడా భక్తి చేస్తున్నాం. కానీ వాళ్ళ భక్తి ఏ విధంగా దేవుడు వారిని రక్షించాడనేది మనకు అర్థమైతే, ఈరోజు రక్షకుడుగా వచ్చినటువంటి దేవుడు మనకు కూడా ఎలా మనం ఆయన్ని కలిగి ఉంటే మనం కూడా రక్షించబడతామనేది
ఒక 4-5 మాటలు నేను మీకు త్వరగా చెప్తాను. ఆ రాజు దగ్గర ఈ నలుగురు ఉన్నారు కదా, ఈ నలుగురిలో ఒక అతను చాలా జ్ఞానం కలిగిన వాడు. అతడు దర్శనాలు అంటే రాత్రిపూట కళ్ళు వస్తే దానికి అర్థం చెప్పగలుగుతాడు. చాలా విశేషమైన జ్ఞానం కలిగిన వాడనమాట. అయితే ఆ రాజు దగ్గర జరిగిన సందర్భం ఏంటంటే, ఒక కలగన్నాడు రాజు. కలగని ఆ కళ ఏంటో ఆయన మర్చిపోయాడు. కళ మర్చిపోయాడు. అప్పుడు రాజుల దగ్గర వాళ్ళకున్నటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉంటారు, సోది చెప్పేవాళ్ళు ఉంటారు, శకును గాండ్రులు అంటే శకును అని తెలుసు కదా, కొన్ని చూస్తారు. అంటే ఏమంటారు, సూర్యుడు ఎట్లా ఉంటే ఇలా జరుగుతుంది, చంద్రుడు ఉంటే ఎలా జరుగుతుంది, ఈ నక్షత్రం ఎలా వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరికీ మంచి రోజులు కాదు, అలా చెప్పే శకునాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కల్లీలు అంటే వీళ్ళేదంటే చాలా చాలా దేవుణ్ణి ఆరాధించే ప్రజలు, వాళ్ళు ఉన్నటువంటి ఆరాధన చేసుకునే ప్రజలు. వీళ్ళందరూ కూడా రాజు దగ్గర ఉంటారు. అయితే రాజుకు వచ్చినటువంటి కళ మర్చిపోయాడు. ఆయనకు చాలా భయం వేస్తుంది, కంగారుగా ఉన్నాడు. ఈ కళ దాని భావం చెప్పగలిగిన వాళ్ళు ఎవరని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానులందరినీ పిలిపించి కూర్చోబెట్టి అడుగుతుంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, రాజా నువ్వు చెప్పినటువంటి కళ చెప్పు, దానికి భావం మేము చెప్పగలుగుతాం. ఏమన్నారు వాళ్ళు? నీకు ఏ కళ వచ్చిందో మాకు చెప్పు, దాని భావాన్ని మాత్రమే మేము చెప్పగలుగుతామన్నారు. అప్పుడు రాజు అన్నాడు, మీరు నేను మరిచిపోవటం గమనించి ఎలాగైనా కానీ నన్ను మీరు ఈ భావం చెప్పకుండా తప్పించుకొని పోవాలని ప్రయత్నిస్తున్నారేమో, నేను అందరినీ చంపేస్తానని చెప్పాడు. రాజు తలుచుకుంటే ఏదేం చేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా, మీరు చూడండి, జ్యోతిష్కులైనా, కల్దీలైనా, లేకపోతే సోది చెప్పేవాళ్ళైనా, లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాళ్ళైనా, సోదిగా ఎవరైనా కానీ వాళ్ళు ఆరాధించే దేవుళ్ళ దగ్గర వాళ్ళు ప్రార్థించి దీని భావం ఏంటి మాకు చెప్పండి, లేకపోతే రాజు మమ్మల్ని చంపేస్తున్నాడు, దీని భావం నాకు చెప్పండి అని వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ వాళ్ళకి ఎవరికి సమాధానం రాలేదు. వాళ్ళందరూ రాజు దగ్గరికి వచ్చి ఏమని చెప్తున్నారంటే, రాజా ఇలాంటి విషయాలు చెప్పడం అనేది చాలా అసంభవం, అసలు ఎవడు కూడా చెప్పలేడు. ఏ రాజు దగ్గరికైనా మీరు విచారించి చూడండి. ఇప్పుడు నేను ఒక మాట అనుకున్నాను, మీరు చెప్పండి అంటే మీకు ఎంతమంది తెలుసా మాట? తెలుసా మీకు? తెలీదు. మనిషి జ్ఞానం అంత లేదు. రాజు ఏమంటున్నాడు, నేను కళ మర్చిపోయాను, నా కళ చెప్పండి, దాని భావం కూడా మీరు చెప్పండి. అంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మనం వెళ్ళి మీకు తెలియని సలహాలు అడుగుతూ ఉంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళందరూ అలాంటి వాళ్ళందరూ చాలామంది రాజు దగ్గర ఉన్నారు. కానీ ఎవ్వరు మాత్రం దానికి అర్థం చెప్పలేకపోయారు. ఎవరి దగ్గర అర్థం లేదు. రాజు చెప్పాడు, అందరిని చంపేయండి అన్నాడు. అప్పుడు బానిసగా తీసుకుని వెళ్ళినటువంటి ఈ నలుగురు ఉన్నారు చూసావా, ఈ నలుగురిలో ఒక అతను వెళ్ళి ఏం జరిగింది అసలు నాకు చెప్పండి అంటే, ఇలా రాజుగారు ఒక కళ కన్నారు, ఆ కళ మర్చిపోయారు, అది చెప్పకపోతే మమ్మల్ని చంపుదామంటున్నారు, ఇదేంటో మాకు అర్థం కావట్లేదంటే ఆయన చెప్పాడు ఒకటే మాట, ఒకరోజు సమయం ఇవ్వండి మాకు అని. రాత్రిపూట వెళ్ళి తను ఆరాధించే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసి, ప్రభువా ఇలాంటి పరిస్థితి అంటే భక్తి కలిగిన వాడు ఎలా ఉంటాడో మీకు చెప్తున్నాను. ఎలా ఉన్నాడు? తాను వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, దానికి సమాధానం తీసుకొని వచ్చాడు. తెల్లారి పొద్దునే చెప్పాడు, రాజు దగ్గర నన్ను తీసుకుని వెళ్ళండి. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, రాజు దగ్గర ఏమైనా తప్పు మాట్లాడితే ఏం చేస్తాడు? చంపవతల పడేస్తాడు. అలాంటి రాజు దగ్గరికి ధైర్యంగా వెళ్ళి నిలబడ్డాడు. చెప్పు ఏంటి నువ్వు అనగానే, మీరు ఏ కళ కన్నారో ఆ కళ చెప్తాను, దాని భావం కూడా నేను చెప్తాన్నాడు. అంటే సరే చెప్పన్నాడు. ఏమని చెప్పడం మొదలుపెట్టాడంటే, రాజా నీ తర్వాత నీ దేశం ఏమైపోయిద్దో, నీ రాజ్యం ఏమైపోయిద్దో దిగులుతో నువ్వు పడుకున్నప్పుడు దేవుడు నీకు ఒక ప్రతిమను చూపించి నీ దేశం ఎలా ఉండబోతుందని చెప్పాడు, దాని భావం కూడా తెలియజేశాడు. ఇప్పుడు ఆ కళ అంతా నేను మీకు చెప్పాను అనుకోండి, చాలా టైం అయిపోతుంది. కాబట్టి ఆ కళ, ఆ భావం చెప్పగానే రాజు సింహాసనం నుంచి దిగి ఎవరైతే చెప్పాడో ఆయన కాళ్ళకు సాష్టాంగ దండం పెట్టి నమస్కారం చేశాడు. నిజమైన దేవుడు నీ దేవుడు అని చెప్పాడు. హల్లెలూయా. మరి ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాని భావం ఎందుకని చెప్పలేకపోయారు? ఎందుకని వాళ్ళు దాని గురించి ఆలోచన చేయలేకపోయారు అంటే, అప్పుడు రాజు అంటాడు, నీ దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు, నీ దేవుడు అన్నీ తెలిసిన దేవుడు,
నీ దేవుడు జరగబోవు సంగతులు తెలుసు, జరిగినవి తెలుసు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో సజీవుడైన దేవుడని ఆ వ్యక్తిని గణపరిచి ఆ వ్యక్తిని తన సమస్థానంలో ఉంచుకున్నాడు. భక్తి చేసినటువంటి వ్యక్తి జీవితంలో మొదట ఏం జరిగిందంటే ఎదుటివాడి ప్రాణాన్ని కాపాడేలాగా భక్తి చేశాడు. అర్థమైందా? ఆయన భక్తి ఏం చేసింది? తనతో పాటు జ్ఞానులందరూ చనిపోకుండా కాపాడేటట్లుగా చేసిందా లేదా చెప్పండి? చేసింది కదా. మరి మనం కూడా భక్తి చేస్తున్నాం కదా, మరి మనకెంతవరకు ఎదుటివారి జీవితంలో మనం ప్రభావితం చేసేలాగా మన భక్తి ఉండిద్ది? ఒకసారి రాజుపాలెం ప్రాంతంలో వాక్యం చెప్తున్నట్టు ఒక మాట చెప్పాం. ఏమని చెప్పామంటే, నేను మిమ్మల్ని ఎవరిని ఎగతాళి చేయట్లేదు, ఒక మాట చెప్తాను మీకు అర్థం అవ్వాలని. ఈరోజు మంచి రోజు అని మీరు లేచారు, ఉదయాన్నే లేచి బాగా స్నానం చేసి ఏంటి మీరు ఏదైతే ప్రార్థన చేయాలో లేదా పూజ చేయాలనుకున్నారో అవన్నీ చేశారు. చేసేసి మీరు హడావుడిగా పొలం వెళ్తూ ఉన్నారనుకోండి. పొలం వెళ్తా ఉన్నప్పుడు మీ దారిలోనే పక్క వాళ్ళ చేనులోకి ఒక బర్రె ఏదో బడి మేస్తా ఉందనుకోండి, మీరు దాన్ని తోలుతారా అట్లా వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారా? తోలుతా ఉన్నవాళ్ళు చేయొత్తండి ఒకసారి. నిజం చెప్పండి, మేము తోలుతామండి నిజంగా అన్నవాళ్ళు చేయొత్తండి. తోలే పని ఉండదు. రైట్ అమ్మా, నువ్వు చెప్పింది కరెక్టు. తోలే పని ఉండదు, తోళ్ళలో ఉంటారు. అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు మనం దండం పెట్టి వెళ్ళాం కదా, ఏమని పెట్టాం దేవుడికి దండం? అందరూ బాగుండాలి, మరి పక్కన వస్తే కూడా బాగుండాలి, తోలాలి కదా మనం. అయితే అదే మీ చేను అనుకోండి, మీ చేను అయితే మీరు ఏం చేస్తారు? బురదలో దిగైనా నడుచుకుంటూ వెళ్ళైనా హాయ్ హాయ్ అని తోలుకుంటా పరిగెత్తుకుంటా దాన్ని. అదే చెప్తున్నాం మేము కూడా. పక్కన వాళ్ళది బాగుపడాలని నేర్చుకున్న వాళ్ళే భక్తి చేసేవాళ్ళు. అంతేకాని నా స్వార్థం నేను ఒక్కడనే బాగుండాలనుకునేవాడు అది ఎప్పటికీ భక్తి కాదు. అంతే. ఈయనేం చేశాడు? తనతో పాటు జ్ఞానులందరూ చనిపోకుండా కాపాడేలాగా చేశాడా లేదా చెప్పండి? మనం కూడా అలాంటి వారంగా ఉండాలనేది దేవుడి వాక్యంలోంచి మనం నేర్చుకోవాలి. దేవుడు ఏం చెప్పాడు? యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు ఏం నేర్పించాడంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నిన్ను వలె అంటే అర్థం ఏంటి? నువ్వు ఎంత బాగుండాలనుకుంటావో నీ పక్కనోడు కూడా అంత బాగుండాలి. అది యేసు ప్రభు నేర్పించేది. అంతేకాని మరి వేరే ఏమీ మనకు చెప్పడు ఆయన. మన ఆశీర్వాదం ఎక్కడుంది? నీ కష్టంలో ఉందా? మీ పిల్లల దగ్గర ఉందా? ఎక్కడుందంటే నీ పక్కోడి దగ్గర ఉంది. నీ పక్కవాడిని ప్రేమించండి. మంచిగా వాడు అవసరం లేదని సహాయం చేయగలిగితే చెయ్యండి. ఏ విధంగా వాళ్ళకి మీరు మేలు చేయగలుగుతారో ఆ మేలు చేసినప్పుడు దేవుడు మీ జీవితాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా ఉంచగలుగుతాడు. ఇప్పుడు ఈయన పక్కన వాళ్ళకి మేలు చేశాడు కదా, రాజు ఏం చేశాడు తెలుసా? తీసుకొచ్చుకొని తన సింహాసనం దగ్గర కూర్చోబెట్టినాడు. భలే మంచోడు దొరికారు నువ్వు, వీళ్ళు ఇంతమందిని జ్ఞానుల్ని పోషించాను, ఇంతమందిని డబ్బులు పెట్టి వాళ్ళకి ఇన్ని కానుకలు ఇచ్చి పెట్టినా వాళ్ళకి కాలేదు అని చెప్పేసి ఈ దానియేలు అనే ఆయన్ని తీసుకొని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని ఏం జరిగిద్ది? మనుషులందరూ ఎలాంటి వాళ్ళు? మా పాస్టర్ గారు చెప్తారు, మనుషులు సుప్పనాతోళ్ళు అంట. ఎలాంటి వాళ్ళు మనుషులు? సుప్పనాతోళ్ళు. అంటే ఎదుటోళ్ళు బాగుంటే చూస్తూ ఉండలేరు. ఇది మనిషికి ఉన్నటువంటి అలవాటు ఇది. అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, అరే నిన్నగాక మొన్న వచ్చాడు, ఇప్పుడేంట్రా మనందరం మించినటువంటి స్థాయిలో కూర్చున్నాడు, ఎలాగైనా కానీ మనం ఏం చేయాలి? అక్కడి నుంచి కిందకి లాగేయాలి. రాజు దగ్గర కూర్చున్నాడు, కూర్చొని ఈయన చెప్పిన మాటే దానియేలు ఏం చేయమంటావంటే, రాజా మీరు ఎలా చేయండి అంటే, రే మీరు అందరు ఎలా చేయండి అని చెప్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చెప్పింది వీళ్ళు చేశారు, ఇప్పుడేమన్నా కొత్తగా వచ్చాడు ఈయన చెప్పడం మొదలుపెట్టారు. అందుకే మన వాళ్ళు ఏమంటారు? ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు కదా, అలాగైపోయింది ఇక్కడ ఆయన దగ్గర. రాజు దగ్గర ఏం చేయాలన్నా, రాజుకి ఏం చెప్పాలన్నా, ఏం చేయాలన్నా కానీ దానియేలు నన్ను ఏం చేయమంటాం అంటున్నాడు. ఇక్కడ పక్కన కూర్చొని కాలిపోతుంది అసలు. అరే ఇన్ని రోజుల నుంచి రాజు ఏమంటుండే మేము ఇన్ని చేసాము, మరి ఈయనేంటారా ఎలా చేస్తున్నాడు? ఎలాగైనా ఈ దానియేలు అనేవాడిని లేకుండా చేసామనుకో ఇంకా మరలా రాజ్యం మందే అన్నారు. మనకే అనుకున్నారు. అయితే ఈ దానియేలు బాగా గమనించారు. మా దానియేలు అంటే ఆ దానియేలు కూడా హల్లెలూయా. ఈ దానియేలు దగ్గర దానియేలు ఏమైనా మోసం చేసేవాడా? దానియేలు ఏమైనా అబద్ధాలు ఆడేవాడా? దానియేలు చెప్పిన మాటలు ఎక్కడ అక్కడ మాటలు ఎక్కడ చెప్పేవాడా అని ఈయన దగ్గర లోపాలని వెతుకుదామని ప్రయత్నం చేశారు వాళ్ళు.
పదే పదే ఆయనకెళ్ళి చూస్తున్నారు, ఈ దానియేలు ఎక్కడ దొరుకుతాడు మాకు, ఎక్కడైనా కానీ పట్టుకొని రాజుకు చెప్పేసి దాంట్లోంచి పీకేద్దామని. వాళ్ళందరూ ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆయనలో ఇంత తప్పు కూడా కనపడతలేదు, ఇంత పొరపాటు కనపడట్లేదు. ఎక్కడ చూసినా దానియేలు పర్ఫెక్ట్గా ఉన్నాడు అందరికీ. ఇంకా ఈయన మనం ఏం చేయలేం. అయితే ఈ దానియేలుకు ఉన్నటువంటి ఒక మంచి అలవాటు ఏంటంటే, ప్రతిరోజు తను నమ్మిన దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేసేవాడు. అయితే వీళ్ళందరికీ ఎక్కడ ఏ ఆధారం దొరక ఏం చేశారంటే, ఎలా రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఒక మాట చెప్తాం, మీరు మా మాట వినండి అంటే, ఏం చెప్పండి అన్నారు. 1 నెల రోజులు ఎవ్వరు కూడా ఎవరి దేవుడికి ఏం చేయకూడదు, ప్రార్థన చేయకూడదు, పూజ చేయకూడదు, ఏం చేయకూడదు, ఏదున్నా నీకు మాత్రమే చెప్పాలని చెప్పారు. రాజు అన్నాడు, ఇదేదో చాలా బాగుందే, అలాగే చేద్దాం కానీ అన్నాడు. ఒకవేళ ఎవడైనా కానీ నీ దగ్గర రాకుండా వాడు సొంతగా వాడు దేవుణ్ణి ఆరాధిస్తే వాడిని ఏం చేయాలి? ఏముంది, మన దగ్గర సింహాల బోన్ ఉంది కదా, ఆ సింహాల బోన్లు వేసేద్దాం. రాజుకు చెప్పకుండా సొంతగా వాళ్ళ దేవుణ్ణి ఎవరైనా ఆరాధన చేస్తే శిక్ష ఏంటి తెలుసా? రాజు దగ్గర ఉన్నటువంటి సింహ బోన్లో పడేయాలి తీసుకెళ్ళి వాళ్ళని. తెలుసు వాళ్ళకి దానియేలు ప్రార్థన చేయకుండా ఉండలేడని. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఆ శాసనం రాజు దగ్గరికి వెళ్ళి రాయించారు. ఇంకా ఎవరు మార్చకుండా, రాజు శాసనం అంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది అనమాట అది. ఆ శాసనానికి ఆయన దగ్గర ఉంగరంతో ముద్ర వేయించారు, వేయించి ఇంక వాళ్ళ పని ఏం తెలుసా, ఈ దానియేలు ఎప్పుడు వచ్చి ప్రార్థన చేస్తాడో, ఎప్పుడు మనం పట్టుకున్నామని కాసుకొని కూర్చున్నారు వాళ్ళు. దానియేలు దానికి వాళ్ళకి ఎవరికి భయపడకుండా ఏం చేశాడంటే, రోజులాగా వెళ్ళాడు, తన తలుపు తీసుకున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉండగానే వీళ్ళందరూ చూశారు, దొరికాడ దెబ్బతోటి వీడితో, ఈ రోజుతో మనం వీడి దరిద్రము పోయిందని చెప్పేసి గబగబా రాజు దగ్గరికి వచ్చి, రాజా ఒక వ్యక్తి మీ శాస్త్రాన్ని ధిక్కరించాడు, నీ మాట వినలేదు, నీకు విరోధంగా ఉన్నాడు అంటే, ఎవడరా వాడంటే, ఎవడో కాదు నీ పక్కనే కూర్చోబెట్టుకుంటా చూసావా ఈ దానియేలు అని చెప్పారు. రాజు ఒక్కసారి చాలా కంగారు పడిపోయాడు, అరే ఎంత మంచి వ్యక్తిని సింహాల భూమిలో వేయాలా అని. ఆ రోజంతా ఆయన్ని తప్పియడానికి ప్రయత్నించాడు రాజే. అంటే ఈ దానియేలు ఎంత మంచోడు అయి ఉంటే రాజు తప్పియడానికి ప్రయత్నం చేస్తాడు చెప్పండి మీరు. అయితే ఇప్పుడు ఏం చేశాడనంటే, వాళ్ళు అన్నారు, నువ్వు ఒకసారి ఆజ్ఞించావు, నువ్వు కానీ మాట తప్పితే ఒప్పుకోవని చెప్పి రాజు ముందు వాళ్ళందరూ చెప్పగానే రాజు ఏం చేయలేక పాపం, మీ ఇష్టం ఏదైనా చేయండి అని చెప్పారు. ఇంకా ఈ దానియేలుని పట్టుకొని ఈడ్చుకొని తీసుకొచ్చారు. ఎందుకంటే మామూలు కోపం కాదుగా, అరే మాకు వచ్చే కానుకలన్నీ బాగొట్టావు, మాకు వచ్చే పేరంతా బాగొట్టావు, ఈ సంస్థానం మొత్తం మీద నువ్వే గొప్పవాళ్ళకి పెద్ద డబ్బాలు కొట్టావురా, చూడు నేను చేస్తామని చెప్పి కోపం వాళ్ళు అందరూ పట్టుకొని ఈడ్చుకొచ్చి సింహాల బోన్లో పడేశారు ఆయన్ని. సింహాల బోన్లో పడేసేశారు. రాజు చాలా దిగులు పడ్డాడు, చాలా బాధపడుతున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. రాజు వల్ల ఏది కాదు ఇంకా, ఎందుకంటే ప్రజలకు క్షేమం కోరేవాడు రాజు. వాళ్ళ పితరుల కాలంలో రాజులు ఎలా ఉన్నారు, ఈయన కూడా అలాగే ఉండాలి. ఒక శాసనం చెప్పిన తర్వాత మాట తప్పడానికి వీల్లేదంతే. రాజు రాత్రి ఇంటికి వెళ్ళాడు, ఉపవాసం ఉన్నాడు. రాజు ఉపవాసం ఉన్నాడు రాత్రి, ఎవరి కోసం? దానియేలు కోసం. అయితే ఏం జరిగింది తెలుసా, రాత్రంతా దానియేలు సింహం బోన్లో ఉన్నాడు. వేకుజామునే రాజు హడావుడిగా వచ్చి, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న దానియేలు, నువ్వు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను కాపాడాడని అడిగాడు. అంతే, ఒకటే మాట. ఏమడిగాడు? నిత్యము సేవించుచున్నటువంటి ఆ దేవుడు నిన్ను కాపాడగలుగుతాడని అడిగితే, లోపల నుంచి దానియేలు అంటాడు, రాజు సజీవుడైన కాకంటాడు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితేనే కనుక రాత్రంతా సింహాలను తాకకుండా నా దేవుడు ఇలా నన్ను కాపాడాడు అని ఆయన సాక్ష్యం చెప్పగానే అక్కడ వాళ్ళందరూ, రాజు అయితే చాలా సంతోషపడ్డాడు. అసలు మీకు అర్థమైందా? ఒక భక్తిపరుడు సింహాల ముందు పడేస్తే సింహాలు ఆయన తినలేదంట. ఎక్కడ వేశాడు? మేకల మధ్యలో వేయలేదు. ఎవరి మధ్యలో వేశాడు? సింహాల మధ్యలో. సింహాల మధ్యలో అయితే మనిషిని తినకుండా ఉంటాయి అసలు? సింహం వదిలిపెట్టిద్దా? వదలలేదు. చూడండి, ఒక వ్యక్తి భక్తి చేస్తే సింహాలు కూడా అతను తాకటానికి భయపడ్డాయి. ఒక వాక్యాన్ని మీరు చదవండి, ఆ తర్వాత రాజు ఒక మాట చెప్పాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో కానీ మీరు చూస్తే ఆ మాట చాలా బాగుండిద్ది అనమాట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 27వ వచనం ఏం చెప్పాడంటే, నేను చదువుతాను, మీరు చూడండి. ఆయన విడిపించువాడును రక్షించువాడయ్యుండి పరమందు భూమి మీదను సూచన క్రియలు ఆశ్చర్యకార్యాలు చేయువాడు,
ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించునని వ్రాయించాడు. అంటే మీరు ఇంకా ఆ పైనుంచి కానీ మీరు చదవగలిగితే రాజే ఒక శాసనాన్ని ఏర్పాటు చేశాడు. ఈ దానియేలు ఆరాధించే దేవుడే దేవుడు, మరి ఇంకెవ్వరు కూడా దేవుడు లేరు అంతే అని రాజే శాసనాన్ని రాయించి పెట్టించాడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మాటలో మనందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మనం చేసేటువంటి భక్తి ఎదుటోడికి ఏదన్నా కానివ్వండి, కొద్దిసేపు నువ్వు కాపాడగలుగుతావనే నమ్మకం మీకుందా? మీరు చేసే భక్తి వల్ల మేము కాపాడబడుతున్నాము అనేటువంటి ఆ నమ్మకం మీకుందా చెప్పండి. మిమ్మల్ని ఆ సింహాల బోన్లో పెట్టామనుకో తీసుకెళ్ళి, నా దేవుడు నన్ను కాపాడదని ధైర్యంగా సింహాల బోన్లో ఉండగలుగుతారా? మరి దానియేలు ఎలా ఉండగలిగాడు? ఆయన చెప్పాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితిని కనుక నా దేవుడు నన్ను కాపాడాడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు నాతోనే ఉన్నాడు. చూడండి, ఒక వ్యక్తి రక్షించే దేవుణ్ణి కలిగి ఉంటే తన తోటి వాళ్ళని కాపాడాడు, తన రాజుకు నమ్మకంగా బతికాడు, తర్వాత తన ప్రాణం మీదకి వచ్చినా కానీ ప్రాణం కూడా కాపాడేలాగా భక్తి చేశాడు. అలాంటి భక్తి మనకు కావాలి, కానీ నామకార్థమైన భక్తి మనం ఎప్పుడు చేయకూడదు. సత్యము తీసుకెళ్ళి పడేశారు అయిపోయింది కాదు. నువ్వేమైనా జంతువువా, లేదా నువ్వేమైనా పక్షివా, లేదా మరి దేనివి చావుగానే తీసి పడేశారు మట్టిలో పడేరు అంటానికి? నువ్వు జీవం కలిగిన దేవుని కుమారుడవు. ఆమేన్. దేవుని పోలికలో దేవునిని పుట్టించాడు. ఆ విషయం మనకు తెలుసా? అందరూ ఊతపదంగా అంటారు, ఏంది చచ్చిపోయింది చచ్చిపోయింది, చచ్చిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యింది అసలు విషయం. చచ్చిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యింది మనకి. భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవించావు అనేది దేవుని అడిగితే నువ్వేం చెప్తావు? ఈ దానియేలు ఒక బానిసగా ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు, తన దేవుణ్ణి రాజు నోట పలికేటట్టుగా జీవించాడు. ఈ విధంగా రక్షించటానికి ఇలాంటి దేవుడు కాకపోతే ఇంకెవరు ఉంటారని రాజే ఒప్పుకున్నాడండి. అది కదా భక్తి అంటే. అలాంటి రక్షకుడు మనందరికి కూడా కావాలా లేదా చెప్పండి? అలాంటి రక్షకుడినే మరియ గర్భవతి కుమారుని కనింది. ఆయన పేరే యేసు. ఆ యేసునే మేము మీకు ప్రకటిస్తున్నాం. ఆ యేసు గురించే మీరు తెలుసుకోమని చెప్తున్నాం. ఆ యేసు ద్వారా మీ జీవితానికి సంతోషము, సమాధానము, క్షేమం. ఇందాకని చెప్పాడు, భూమి మీద ఆయనకి ఇష్టలైన ప్రజలకి ఏమంటారు? సమాధానం. ఈ దానియేలు గురించి చెప్పబడిన మాట తెలుసా? ఈ దానియేలు నాకు బహుప్రియుడు, చాలా ఇష్టమైన వాడు ఈ దానియేలు. దేన్ని బట్టి? తన తోటి వారి ప్రాణాన్ని కాపాడాడు, రాజుకు నమ్మకస్తుడుగా ఉన్నాడు, తన మేనికి వస్తే నింద ఏది వచ్చినా కానీ నిరూపించేలాగా నిలబడి నిజమైన భక్తిపరుడు నీవే అని నిరూపించుకున్నాడు. మనం కూడా అలాంటి రోషం కలిగిన భక్తి కలిగిన వాళ్ళు చేయాలి కదా. తర్వాత రాజు తెలుసుకుని అసలు ఏం జరిగిందని తెలుసుకుంటే చెప్పారు. అప్పుడు వీళ్ళే కావాలని దానియేలు మీద నేరం మోపారని చెప్పగానే వెంటనే వాళ్ళని పిలుచుకొచ్చి ఆ సింహం బోన్లో వేయగానే సింహాలు వాళ్ళని ఎముకలతో కూడా పగలగొట్టుకుని తినేసినాయి అన్నమాట. వాళ్ళ ఎముకలు కూడా, అంటే మీరు అనొచ్చు, మీరు చెప్పడం కాకపోతే సింహం ఎవరైనా తినకుండా ఉండిద్దా? వాళ్ళని తింటవేంది, ఈయన తినకుండా ఉంటావేంటి? మీకు డౌట్ వచ్చిందా లేదమ్మా? సింహం ఎవరైనా తినేది కదా, మరి దానియేలు ఎందుకని తినలేదు? మీకేం అర్థం కానట్టుంది. అర్థమైందా మీకు? ఎందుకు తినలేదు దానియేలుని? మిగిలిన వాళ్ళు ఎందుకు తిన్నాయి? నేనేమన్నానంటే సింహం ఎవరినైనా తినిద్దని చెప్తున్నాను. అవునా కాదా? అవునా కదా? సింహం ఎవరినైనా తినిద్ది. మరి దానియేలు ఎందుకు తినలేదు? దేవుడు తోడున్నాడు. మరి ఆ దేవుడు మీకు ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవుని కలిగే మీరు ఇన్ని రోజులు జీవించారా? మీ జీవితంలో ఆ దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తారో మీకు అర్థమవుతుందా? అందుకని దేవుడు అంటాడు, అవిధేయులైన వారి కొరకు నేను ఇంత గొప్ప కార్యం చేసిన, మిమ్మల్ని కాపాడడానికి, రక్షించడానికి దేవుడే ఈ లోకానికి వచ్చిన మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. నాకు నువ్వు అవసరం లేదని చెప్తున్నాం, నీ సహాయం నాకు వద్దని చెప్తున్నాం, మీరు మాకు అవసరమే లేదని చెప్తున్నాం. ఆయన అంటాడు, అమ్మా ఒక్కసారి నువ్వు నా దగ్గరికి వస్తే, ఒక్కసారి నువ్వు నా వైపు చూస్తే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఇస్తాను. అంటే ఏంటి? 4 ఎకరాల పొలం కొనుక్కుంటామని చెప్తున్నావా? కాదు. చనిపోయిన తర్వాత కూడా యుగ యుగాలు దేవుని సన్నిధిలో మనందరం కూడా నివసించాలి.
దేవుని కుడి పార్శ్వమున మనం కూర్చోవాలి. అలాంటి శక్తినివ్వడానికి, నీ పాపపు జీవితం అంతా తొలగించి వేయడానికి దేవుడే దీనుడై దరిద్రుడై ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దానియేలు ఆ రక్షకుణ్ణి కలిగి ఉండి తనతో ఉన్న వారిని కాపాడాడు, రాజుకి నమ్మకస్తుడిగా జీవించాడు. తన మీద ప్రాణాపాయం వచ్చినా కానీ తిరిగి దేవుని యొక్క శక్తి ఏంటో చూపించగలిగేటట్టుగా అలాంటి భక్తి చేశాడు దానియేలు. అలాంటి దానియేలుకి ఏ రక్షకుడైతే తోడున్నాడో ఆ రక్షకుడు ఈరోజు కూడా మీరు విశ్వసిస్తే, మీ జీవితంలో మీరు నమ్మితే, మీరు ఆలోచన చేస్తే ఖచ్చితంగా మీకు కూడా అలాంటి సహాయం చేయటానికే దేవుడు తోడై ఉన్నాడు. జీవించే ఈ 60-70 సంవత్సరాల్లో మీరు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారో ఆ జీవితానికి తగిన ఫలమే దేవుడు రేపొద్దున మీకు ఇవ్వబోతున్నాడు. దానియేలు నీతిమంతులమై యథార్థవంతులుగా న్యాయం చెప్పే వాళ్ళంగా ఎదుటివాడిని మోసం చేయకుండా ఎవరు జీవిస్తారో వారికి ఈ దానియేలుకి దేవుడు ఎలా తోడై ఉన్నాడో ఆయన మనకు కూడా యేసు అంటే రక్షకుడిగా తోడుగా ఉండి మన అన్ని పరిస్థితుల్లో మనకు సహాయం చేస్తూ నిన్ను నడిపించటానికే లేదా నీకు తోడుగా ఉండటానికే కింద ఆ మత్తయి సువార్త 1:21 కింద చెప్తాడు, ఆయన ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు ఆయనకి. అంటే దేవుడు మనందరికి తోడు. అంటే నీతో ఉండి నడిపించటానికి, తన రాజ్యంలోకి మరలా నేను నడిపించటానికి దేవుడు అంటాడు, నన్ను నువ్వు రక్షకుడిగా అంగీకరించమ్మా. దానియేలు ఒక రక్షకించే వ్యక్తిని కలిగి ఉండి జీవించినప్పుడు ఎంత గొప్పవాడయ్యాడో, ఈరోజు నువ్వు కూడా అలాంటి రక్షకుడిని కలిగి ఉండి నీ జీవితంలో ఆయనకు అవకాశం ఇస్తే ఆయన కూడా నిన్నైనా నన్నైనా. ఒకప్పుడు ఆ దేశంలో ఒక దానియేలు ఒక బానిసగా, ఎవరికి తెలియదు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత దానియేలు శాసించే స్థాయికి, అంటే రాజుకు సలహా చెప్పే స్థాయికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి తెలుసా? రక్షించే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. చాలా సందర్భాలు దానియేలు జీవితంలో ఉన్నాయి, కానీ 2 సందర్భాలు ఇప్పుడున్న సమయానికి 2 సందర్భాలు మనందరికి అవసరం అని చెప్పేసి నేను మీకు ఆ మాటలు చెప్పాను. మనం కూడా రక్షించే దేవుణ్ణి కలిగి ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. మీ ఆధార్ కార్డులో మీ పేరు ఉందా లేదంటే చెక్ చేస్తారు కదా, లేదా ఇంకోటి ఏదైనా మీకు పింఛన్ రావట్లేదంటే పరుగుని ఎక్కడ తప్పు ఉందో చూస్తారు. కానీ రక్షించే దేవుణ్ణి మీరు కలిగి ఉన్నారా లేదంటే ఏదో చెప్పారు అనుకుంటారు. ఎందుకని అలాగా? మనం ఆలోచన చేయం. మనకి ఏది అవసరమో మనం దాని గురించి పట్టించుకోం. మనకి ఇల్లు గురించి ఆలోచన చేస్తాం, స్థలాల గురించి ఆలోచన చేస్తాం, మన బిడ్డల గురించి ఆలోచన చేస్తాం, అన్నీ మీరు ఆలోచన చేస్తారు. కానీ మీకు ఎలాంటి దేవుడు ఉంటే మీ జీవితం బాగుండిద్దో మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? నువ్వు ఎంతమంది 5-6 పిల్లల్ని కంది, వాళ్ళని పెంచింది, పెద్దోళ్ళని చేసింది, వాళ్ళందరికీ తలా ఇల్లు ఇచ్చేసింది. రేపు ఆమె పరిస్థితి ఏమైందో ఆలోచన చేస్తుందా? నీకే పెట్టాను నేను కూడా, నీ గురించి చెప్తున్నాను. ఇంతమంది పిల్లల్ని కంది, పెంచింది, పెద్దోళ్ళని చేసింది, వాళ్ళ బాధ్యతలు అప్పగించింది. పెదనాన్న లేడు, వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు తెలియదు ఆమెకు. మళ్ళీ పోనీ పెదనాన్న ఎక్కడున్నాడో తెలుసా? తెలియదు. 4 రోజులు దాని తర్వాత నువ్వు ఎడకపోయా కూడా తెలియదు, తర్వాత నేను ఎడకపోయాను కూడా తెలియదు ఎవరికి. ఇదే మాయ లోకం అంటే. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడు రక్షకుడిని కలిగి ఉండండి. యేసు ప్రభు మనకి జీవితాంతం బ్రతికున్నప్పుడు, చనిపోయిన తర్వాత కూడా మనకు తోడుగా ఉండి నడిపించగలిగిన ఏకైక దేవుడు మేము ఆరాధించే నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఒక ఆయన ఇప్పుడు చచ్చిపోయారు అనుకోండి, చచ్చిపోయిన తర్వాత గుంట్లో పెట్టిన తర్వాత ఎవరు తోడుంటారు? గుంట్లో వేస్తారు కదా చచ్చిపోయిన తర్వాత. ఎవరు తోడుంటారు అప్పుడు? మీ డబ్బులా? సరే దేవుడు, ఆ దేవుడు నువ్వు భూమి ఉన్నప్పుడు తెలవలేదుగా నీకు. ఆ దేవుడు ఎప్పుడు నీతో మాట్లాడా? అదే చెప్తున్నాం మేము కూడా. ఆ దేవుడినే మేము చెప్తున్నాం మీకు. ఇప్పుడు నువ్వు చనిపోయినప్పుడు నీకు తోడుగా ఉండే దేవుడు. ఇప్పుడు దేవుడు అంటే ఏంటి? ఆయన ఏమైనా ఎక్కడో దూరంగా ఉండి మనతో మాట్లాడు కాదు, నీకు దగ్గరకు వచ్చి నీతోనే ఉండి నీకు కనపడి నీకు ఆయన ఎవరో తెలియచేసుకునే దేవుణ్ణే మేము ప్రకటిస్తున్నాం. ఆయనే నజరుడైన యేసు. అందుకే యేసు ప్రభు దగ్గర రండి అని చెప్తుంది. ఎందుకంటే అందుకోసమని. ఎప్పుడైతే మనం విశ్వసించి ఆయన నమ్మి ఆయన మార్గంలో మనం నడిపించబడతా ఉంటామో, చనిపోయిన తర్వాత అయినా మన జీవితంలో మనం ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. యుగ యుగాలు దేవుడితో పాటు ఉండేటట్లుగా చేయగలిగిన వాడే ఇదిగో ఈ యేసు. అందుకే ఆయనకి చెప్పారు, తన కుమారులను పాపములోని, తన పిల్లల్ని పాపములోంచి విడిపించడానికి
ఆయన ఈ లోకానికి రావలసి వచ్చింది. ఇంకెవ్వరు విడిపించలేరు కాబట్టి, ఆయన ఒక్కడు మాత్రమే విడిపిస్తాడు కాబట్టి, ఆయన్నే మనం సొంత రక్షకుడిగా అంగీకరించి విశ్వాసంతో మనం ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో దానియేలును గణపరిచినట్టు గణపరుస్తాడు. దానియేలుకి ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అలా మనకు ఆశీర్వదిస్తే మనల్ని అన్ని విషయాల్లో ఆయన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.